హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే డ్రై ఫ్రూట్స్ మలిద లడ్డూలు. ఇప్పుడు పండగ వస్తుంది కదండి, బతుకమ్మ పండగ. ఈ పండగకి మీరు స్పెషల్గా చేసుకోవాలి, మరింత హెల్తీగా టేస్టీగా చేయాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ మలిద లడ్డూలను ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు. గుమ్మడి గింజలు ఆప్షనల్ అండి, దాని ప్లేస్లో కిస్మిస్ అయినా వేసుకోవచ్చు. తురుముకున్న బెల్లము, గోధుమ పిండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో మనము చిటికెడు ఉప్పు వేసి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నార్మల్గా అయితే ప్రతిసారి చపాతీ మరియు బెల్లంతో మనం మలిద లడ్డూలు చేసుకుంటాం, కానీ ఈసారి మాత్రం ఇలా డ్రై ఫ్రూట్స్తో మలిద లడ్డూలు చేసి చూడండి. ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. సో పిండి మొత్తం ఇలా కలుపుకొని సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలు రెడీగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కాక దాని మీద చపాతీ వేసుకొని ఆయిల్తో కాల్చుకోవాలి. అట్లా ఒకదాని తర్వాత ఒకటి అన్ని చపాతీలు కాల్చుకొని రెడీగా పెట్టుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు నేనైతే బతుకమ్మ పండగకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేదన్నమాట. మంచిగా అక్కడ ఊర్లో అయితే బాగా జరిగేదండి. ఊర్లో ఎంత మస్తు చేసేదన్నమాట. అందరూ గ్రూపులుగా డివైడ్ అయిపోయి పెద్ద పెద్ద రౌండ్గా సర్కిల్లాగా చేసుకొని చాలా చక్కగా బతుకమ్మ ఆడేదన్నమాట. వాళ్ళకు మస్తు పాటలు వస్తాయన్నమాట. చాలా పాటలు పాడేది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే. నాకైతే చాలా మంచిగా అనిపించేది. అబ్బా, ఆ రోజైతే అందరు ఎంత బాగా రెడీ అయిపోయేవాళ్ళు చక్కగా. మన సిటీ కంటే పల్లెటూర్లలో ఇంకా బాగా జరుగుతుందండి. మీరు కమెంట్ చేయండి, మీకు ఇక్కడ మంచిగా అనిపిస్తుందా, హైదరాబాద్లో మంచిగా అనిపిస్తుందా, లేదా పల్లెటూరులో మంచిగా అనిపిస్తుందా బతుకమ్మ పండుగ అనేది కామెంట్లో చెప్పండి. సరే అండి, ఇప్పుడు చపాతీలు అన్నీ ఇలా రెడీ చేసుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని అది వేడెక్కాక అందులో నెయ్యి వేసుకోవాలి. మీరు గుమ్మడి గింజల ప్లేస్లో కిస్మిస్ కానీ ఖర్జూర్ కానీ వేసుకోవచ్చండి. అది మాత్రం ఆప్షనల్. లేదా నార్మల్గా బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నా సరిపోతుంది. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేపుకోవాలి. ఈ బతుకమ్మ పండగకి 5 రకాల సత్తుపిండ్లు చేసుకుంటారండి. కొబ్బరి సత్తు అని, పల్లి సత్తు అని, మొక్కజొన్న సత్తు అని, జొన్న సత్తు అని, బియ్యం సత్తు అని, అలాగే దాంతోపాటు మలిద లడ్డూలు అనేది ఇది ఒక ప్రసాదం అండి. ఇది కూడా ముఖ్యమైన ప్రసాదమే. సో ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలండి. బాదం పప్పులో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ముద్దగా వస్తుందన్నమాట, పొడిగా రాదు. తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకున్నాక అదే మిక్సీ జార్లో సగం చపాతీ సగం బెల్లం వేసుకొని రుబ్బుకోవాలన్నమాట. అది పేస్ట్ లాగా అవుతుంది. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. బెల్లం ఎక్కువైతే జారుడుగా అయ్యి లడ్డు కట్టడానికి రాదనమాట. అందుకే ఫస్ట్ సగం చపాతీ సగం బెల్లం వేసుకొని అది రుబ్బుకున్నాక ఈ విధంగా వస్తుందండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అది తీసి పక్కకు పెట్టుకున్నాక తర్వాత మిగిలిన చపాతీ ముక్కలు అందులో వేసుకుంటే పౌడర్ లాగా అవుతుంది. ఇప్పుడు లడ్డు కట్టడానికి అనేది సరిగ్గా వస్తుందన్నమాట. సో ఈ మూడింటిని, ఆ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని, అలాగే బెల్లం చపాతీ పేస్ట్ని, అలాగే నార్మల్ చపాతీ పౌడర్ని మొత్తం మూడింటిని కలిపి
బాగా కలిపి లడ్డులాగా చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా, అవి 3 ఒకే గిన్నెలో వేసి నేను మంచిగా కలుపుకొని లడ్డులాగా చుట్టుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు బెల్లం ఎక్కువై జారుడుగా అయ్యిందని అనుకుంటే కనుక ఎక్స్ట్రా చపాతీలు తీసి పెట్టుకోవాలండి. అవి మళ్ళా మిక్సీ జార్లో వేసి పౌడర్లాగా చేసుకొని ఆ చపాతీ పౌడర్ని అందులో వేస్తే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. అప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. సో అలా కూడా చేసి పెట్టుకోవచ్చు, అలా కూడా అడ్జస్ట్ చేయొచ్చు. సో నేనైతే ఇలా పర్ఫెక్ట్గా చేసుకున్నానండి. నాకేం ఎక్స్ట్రా చపాతీ అవసరం పడలేదు, కరెక్ట్గా చేసుకున్నాను. చూడండి, ఇట్లా చుట్టుకోవాలన్నమాట ఈ విధంగా. బెల్లం కూడా నాకు సరిగ్గా సరిపోయిందండి. మీరు కూడా బెల్లం టేస్ట్ని చూసుకుంటూ బెల్లాన్ని కలుపుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ మలిద లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారా లడ్డు ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ బతుకమ్మ పండగకి అందరూ ఈ మలిద లడ్డూలు చేసుకొని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్.